బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శివ విష్ణు సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సర్వత్రా అజ్ఞాననాశాయ జ్ఞానదీపాయ చాత్మనే సచ్చిదానందబోధాయ శ్రీదత్తాయ నమో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. గురుసేవా గయా ప్రోక్త దేహస్యాదక్షయోవటః తత్పాదం విష్ణుపాదం స్యాత్ తత్ర దత్త మనస్తతం. గురుసేవ గయాక్షేత్రంతో సమానము. గురుమూర్తి యొక్క శరీరము నాశరహితమైన వటవృక్షము. గురుపాదమే విష్ణుపాదము. గురుపాదముల యందు ఉంచబడిన మనస్సే సర్వవ్యాపకం అవుతుంది గురుధ్యానం చేత అని గత శ్లోకంలో చెప్పారు. అలానే గురుస్వరూపము అనేది సర్వదా పరబ్రహ్మగా భావించాలి. గురునామాన్ని నిత్యము స్మరించాలి. ఈ శ్లోకాలన్నీ అయిపోయినాయి. గురువుని అనన్యంగా చింతిస్తూ ఉంటే నీకు పరమసుఖం లభిస్తుంది. సర్వ విధాల ప్రయత్నంతో గురువుని ఆరాధించు అని చెప్పారు. అక్కడ దాకా అయింది. గురువుని ఆరాధించడానికి సర్వ విధాల ప్రయత్నం చేయాలట. నువ్వు ఏమి చేయగలవో నువ్వు ఆ ప్రయత్నం చేయి. అసలు ప్రయత్నమే చేయకుండా ప్రయత్నం చేస్తే ఏదో ఒకటి కుదురుతుంది. ఏమీ చేయకుండా అసలేమీ కుదరకపోవడం అనేది ఉండదు అని శివుడు పార్వతీదేవి చెబుతున్నాడు గురుసేవ చేయమని. సర్వ విధాల ప్రయత్నం చెయ్యి అని ఆలోచించుకుంటే ఏదో ఒకటి ఉంటుంది కదా. మనసుంటే మార్గం ఉంటుందని ఆలోచించాలి. సమయానికి తగినటువంటి స్ఫురణతో మనం ఎక్కడున్నా, ఒకవేళ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఏదో ఒకటి చేయాలి అనే మనసు ఉంటే, దత్తక్షేత్రాలకు వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ ఎక్కడో పడేశారు. ఉప్పొత్తుల పాయసం కుక్కలు తినిపోయిందని వాళ్ళ మీద పెట్టుకున్నారు. నీళ్ళు తాగటానికి లేకుండా. అమ్మాయి శ్వేత వచ్చాక ఆన్లైన్లో బుక్ చేసేసింది. ఓ బాటిల్ పోయింది కదా, అవసరం ఉంటుంది కదా అని. అంటే చెప్పకుండానే గుర్తు. మొన్న హిమాలయాలకు వెళ్ళారు కదా, అలా పర్వతాలు ఎక్కేటప్పుడు ట్రెక్కింగ్ అంటారు దాన్ని. ట్రెక్కింగ్ అప్పుడు చెప్పులతో వెళ్ళకూడదు, బూట్లు వేసుకొని వెళ్ళాలి. ఆ అమ్మాయి నీహారిక అమ్ము కెనడాలో ఉంటుంది. తను పక్క వాళ్ళు ఇండియా వస్తుంటే బూట్లు పంపించింది. ఎక్కడి నుంచి? కెనడా నుంచి. తెచ్చిన వాళ్ళు కూడా బాగానే తెచ్చారు అంత దూరం నుంచి. పాప మా తెచ్చిన వాళ్ళు ఎవరో. అంటే ఎక్కడ కెనడా చూడండి. ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ జరుగుతుంది, వైర్ పెట్టుకోవడం కుదరదు కదా ఆసనాలు వేసి చూపించేటప్పుడు అని హైదరాబాద్ నుంచి రాఘవేంద్ర వైర్లెస్ది ఫోన్ కొంచెం దూరంగా పెట్టినా మనం రిసీవర్ ఇక్కడ పెట్టుకొని మాట్లాడటానికి వీలుగా చెప్పలేదు.
అంటే మీకు ఉదాహరణకు చెప్తున్నాను. ప్రయత్నం అంటే మనం సేవ ఎలా చేయాలి అని అంటే సర్వ విధాల ప్రయత్నం చేయాలట. సర్వ విధాల ఏం చేయగలం, ఎలా చేయగలం, మన వల్ల ఏమవుతుంది, అలా అని శక్తికి మించేమి, శక్తికి మించి చేసినా కూడా నిజమైన వాళ్ళైతే ఎవరు ఒప్పుకోరమ్మా. స్వార్థపరులైతే వాళ్ళ శక్తికి మించి చేపిస్తారు. కానీ మన నాన్నగారు అప్పుడప్పుడు కార్యక్రమాలు హడావిడిలో వచ్చేస్తుంటారు కదా, అయ్యో అందరూ అన్ని తెస్తున్నారు, నేనేం తేలేకపోతున్నాను, ఏదైనా పండన్న కొనుక్కురాలేదు ఏదో అంటా ఉంటారు. మీరేం కొనుక్కురావక్కర్లేదు, మీకు చాలా పెట్రోల్ అవుతుంది కదా, ఛార్జీలు అవుతున్నాయి కదా, అవుతున్నాయా లేదా? ఎక్కడికైనా దింపి రావాలి అంటే, నన్ను దింపేసి మళ్ళీ ఆయన రావాలంటే ఎంత అవుతుంది? ఆయన కారు వేసుకొని వస్తున్నారు, మళ్ళీ ఎంత అవుతుంది? మీరేమీ తేవక్కర్లేదు, మీరు ఆల్రెడీ సమయం పెడుతున్నారు కదా, శ్రమ పెడుతున్నారు. శ్రమ పట్టమే కదా, మళ్ళీ ఖర్చు కూడా పెడుతున్నారు కదా. నేను ఎక్కడున్నానో అక్కడికి రావాలి అంటే, నన్ను దింపేసి మళ్ళీ ఆయన వెనక్కి రావాలంటే బస్సు ఛార్జీలు అవుతున్నాయి కదా. దానికి అవన్నీ మీరు సేవలోకి వచ్చేస్తున్నాయి. పండే తేవాలని ఏం లేదు, ప్రసాదమే తేవాలని ఏం లేదు. అట్లా అంటే ఆ భావన ఉంది కదా. ఇంకెప్పుడు మీరు అసలు నిజానికి ఇప్పుడు తేవట్లేదని బాధ కాదు, అసలు ఏమీ తేవద్దు, ఇప్పుడు ₹1 కూడా ఖర్చు పెట్టద్దు, ఇంకేదో తేవాలని అనుకోవద్దు. అలా ఎక్కడో దూరంగా ఉంటారు వాళ్ళు. దసరాకి రావాలి, దసరాకి పారాయణ చేయాలి, మళ్ళీ పారాయణ ఫలం దారపోయాలి కదా. ఈ లోపల ఒకసారి హిమాలయాల నుంచి వచ్చారు కదా, రావాలనిపిస్తుంది అని అంటే, అంత దూరం నుంచి ఎందుకులేమ్మా, అన్నిసార్లు రావాలన్నా ఇంట్లో వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడతారు. నిజంగా దగ్గర ఉండి రాలేకపోతే అది వేరు. రావాలని తపనుంది, ఎక్కడో 300 కిలోమీటర్లు అంటే అన్నిసార్లు అప్పుడే రండిలే, ఏమవుతుంది, అంతేగాని మీరు వచ్చేయండి అనలే. సమయస్ఫూర్తితో మనం ఆలోచించుకోవాలి, సమయస్ఫూర్తితో మెలగాలి, సర్వ విధాలా ప్రయత్నం చేయాలి. దగ్గరగా ఉన్నాం, ఏం చేయగలుగుతాం, దూరంగా ఉన్నాం, ఏం చేయగలుగుతాం, సమయం పెట్టలేకపోతున్నాం, లేకపోతే శ్రమ చేయలేకపోతున్నాం. స్థాన శుశ్రూష చేయాలి అంటే దగ్గర ఉంటేనే కుదురుతుంది. స్థాన శుశ్రూష అంటే గురువు ఉండే చోటులో మనం శుభ్రం చేయడం, గురువు ఉండే చోటులో మనం ఏ అవసరాలు ఉన్నాయో చూసి అవి చేయడం స్థాన శుశ్రూష. అది ఎక్కడో ఉన్నవాళ్ళు చేయలేరుగా, స్థాన శుశ్రూష చేయలేరుగా. దేహ శుశ్రూష కూడా చేయలేరు. వాళ్ళకి ఏదైనా అవసరం ఉందేమో, వాళ్ళకి ఏదైనా కావాలేమో అని, అది చేయలేరు. అందుకని మనం ఎక్కడున్నాం, ఎక్కడో ఉన్నాం, అంత దూరంలో ఉన్నాం. అప్పుడు మనం ఏం చేయగలం? భావ శుశ్రూష చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు. భావ శుశ్రూష అంటే సత్సంగాలలో విన్నటువంటి మంచి విషయాలను తెలుసుకొని ఆచరణలో పెట్టుకొని ఆ విధమైన భావాలతో జీవించుతున్నారు. వాళ్ళు ఎక్కడున్నా, ఎంత దూరాన ఉన్న భావ శుశ్రూష. దగ్గరున్న వాళ్ళు కూడా అది చేయాలి. నిజానికి స్థాన శుశ్రూష చేశాం కాబట్టి సరిపోయింది అనుకోకూడదు, దేహ శుశ్రూష చేశాం కాబట్టి సరిపోయింది అనుకోకూడదు. నిజానికి దగ్గరగా ఉండి స్థాన శుశ్రూష, దేహ శుశ్రూష చేస్తూ కూడా భావ శుశ్రూష లేనప్పుడు గురువుకి ఏమనిపిస్తుంది? నచ్చదు. అందుకని భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష. ఇక ఆధ్యాత్మికంగా మనం గురువు చెప్పినటువంటి విషయాలను ఆ విధంగా జీవిస్తూ మనం ఆత్మశ్రేయస్సు పొందటం కోసం చేసేది ఆత్మ శుశ్రూష. 4 రకాలుగా చెయ్యాలి అని, 4 రకాలుగా చెయ్యాలి గురు శుశ్రూష. ఎప్పుడో అప్పుడు స్థాన శుశ్రూష కూడా చెయ్యాలి. మనం జ్ఞానం పొందుతున్నాం కనుక ఆ జ్ఞానం పొందుతున్నటువంటి స్థలానికి కూడా మనం వెళ్ళాలి. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందో, మనకు సత్సంగం ఎక్కడి నుంచి వస్తుందో ఆ స్థానానికి కూడా మనం వీలైతే ఏడాదికి 2 సార్లైనా వెళ్ళాలట. గురుస్థానము, గురుస్థానానికి మనం వీలైతే 2 సార్లు. మరీ దూరంలో ఉన్నామా అండి, కనీసం ఏడాదికి ఒకసారైనా వెళ్ళాలి కదా గురుస్థానానికి. అక్కడ పరిస్థితిని బట్టి దగ్గరలో ఉంటే ఒకలాగా, ఎక్కడో విదేశాల్లో ఉన్నాం, సత్సంగాలు వింటున్నాం, ఫాలో అవుతున్నాం, కానీ రాలేము. ఇండియా వచ్చినప్పుడు బంధువులు, మిత్రులు, చుట్టాలు, స్నేహితులు అందరినీ కలుస్తున్నాం కదా, మరి గురువు దగ్గరికి కూడా రావాలి ఒకసారి. గురుస్థానాన్ని దర్శించాలట సంవత్సరానికి 6 నెలలకు ఒకసారైనా అని ఒక నియమం కూడా శాస్త్రం చెబుతుంది. అందుకని పార్వతీమాతకి పరమేశ్వరుడు అంటున్నాడు, నువ్వు సర్వ విధాలా ప్రయత్నం చేయి, ఏం చేయగలవో ప్రయత్నం చేయి గురుసేవ చేయడానికి, గురువుని ఆరాధించడానికి అని అంటున్నాడు. ఆ తర్వాత 43వ శ్లోకం. గురువక్త్రే స్థితా విద్యా గురుభక్త్యా చ లభ్యతే త్రైలోక్యే స్ఫుటవక్తారో
దేవర్షి పితృమానవా. గురుదేవుల ముఖారవిందమున ఉన్నటువంటి సరస్వతి వారి యందు అమితమగు గురుభక్తి చేతనే పొందబడుచున్నది. గురువు ముఖంలో సరస్వతి ఉన్నది. గురువు ముఖంలో సరస్వతి ఉండడం అంటే అర్థం ఏమిటి? జ్ఞానం. గురుముఖంలో సరస్వతి ఉంది కాబట్టి ఆ జ్ఞానం మనకు లభిస్తుంది. కనుక ఏమంటున్నారంటే ఆ గురువు ముఖం నుంచి వచ్చే జ్ఞానము నీకు అవ్వాలి అంటే నీకు గురుభక్తి ఉండాలి. ఆ గురువు పట్ల మనకున్నటువంటి భక్తి ఎంతటిది అన్నదాన్ని బట్టి మనకి గురువు నుండి వచ్చే జ్ఞానం మనకు అర్థమవుతుంది, అవగాహన అవుతుంది. వేరొక దాని చేత కాదు. గురుభక్తి గురుభక్తి గురుభక్తి. ఈ మూడు లోకములలో దేవర్షులు, పితృదేవతలు, మానవులు స్పష్టంగా చెబుతున్నారయ్యా ఈ విషయాన్ని. గురుభక్తి లేని వాడికి వంట పట్టదు, జ్ఞానము వంట పట్టదు, అవన్నది వంట పట్టదు. అంటే మనం ఎవరి ద్వారా జ్ఞానబోధ గ్రహిస్తున్నామో వారి పట్ల మనకి మంచి భావన ఉంటే అప్పుడు అది మనకి బాగా అర్థం అవుతుంది, అవగతం అవుతుంది, అనుభవానికి వస్తుంది. ఈ విషయం ఎవరు చెప్తున్నారు? దేవర్షులు అదే చెబుతున్నారు, పితృదేవతలు, మానవులు ఎవరైనా అదే చెప్తున్నారయ్యా. కనుక గురుభక్తి అనేది ఎంత ఉంటే అంతగా మనం ఆ జ్ఞానాన్ని గ్రహించగలుగుతాం. గురువు పట్ల మనకి సరి అయిన భావన లేనప్పుడు, భక్తి లేనప్పుడు, ఏదో చులకనగా ఏదో ఉన్నామనుకోండి, ఆ బోధ, ఆ జ్ఞానము మనకి వంట పట్టదు. అంటే అసలు మనమే తీసుకోం, దాన్ని లైట్గా తీసుకుంటాం. భక్తి ఉన్నప్పుడు అమ్మో గురువు గారు ఒక మాట చెప్పారంటే మనం అట్లా చెయ్యాలి, ఆ గురువు యొక్క ఆజ్ఞ శిరసా వహించాలి. ప్రాణం పోయినా సరే గురువు చెప్పినట్టు చెయ్యాలి అంటే గురువు మీద ఎంత భక్తి ఉంటే చేస్తారు అప్పుడు? అందుకని గురు భక్తి చాలా ఉత్తమమైనటువంటిది. ఆ తరువాత శ్లోకంలో గురువే పరబ్రహ్మము అనే విషయాన్ని నిరూపిస్తున్నారు. గుకారశ్చ అంధకారోహి రుకారస్తేజ ఉచ్యతే అజ్ఞానగ్రాసకం బ్రహ్మ గురురేవ న సంశయః. గుకారము అంటే అజ్ఞానము. గు అనేది అజ్ఞానము, అంధకారము. అజ్ఞానం అనే అంధకారం, మామూలు అంధకారం మనకు తెలుసు కదా, చీకటి తెలుసు కదా. చీకటి బయట ఉంది, మనలో ఉన్న చీకటి అజ్ఞానం. బయట ఉన్న చీకటి మనకు ఎలా తెలుస్తుందో, బయట చీకటిగా ఉన్నప్పుడు ఎక్కడేముందో ఎలా కనపడదో, ఏదైనా కనపడాలి అంటే వెలుతురు ఎలా ఉండాలో, అలానే మనలో ఏముందో కూడా మనకు తెలియాలి అంటే మనకి జ్ఞానం అనే వెలుగు ఉండాలి. లోపల బయట లైట్ స్విచ్ చేసుకుంటే లైట్ వెలుగుతుంది, వస్తువులు కనపడుతున్నాయి. మనలో ఏముందో మనకు కనపడాలి అంటే జ్ఞానం అనే లైట్ వేసుకోవాలి. లోపల బల్బు పెట్టం కదా, పెడతామా? స్విచ్ చేసుకొని కలెక్షన్ ఇచ్చుకుంటాం, లోపల కూడా వెలుగుగా ఉండాలని. అది కుదరదు. జ్ఞానం అనే వెలుగు లోపల వెలగాలి, ఆ జ్యోతి వెలగాలి. ఏమి జ్యోతి? జ్ఞాన జ్యోతి. జ్యోతి వెలగింది. ఎప్పుడు వెలుగుతుంది జ్యోతి అంటే? జ్ఞానముతో వెలుగుతుంది, గురువు బోధతో వెలుగుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే అంధకారం తొలగుతుంది, సత్యం ఏమిటో అసత్యం ఏమిటో, నిత్యమేమిటో అనిత్యమేమిటో తెలుస్తుంది. ఆ జ్యోతి స్థిరంగా వెలుగుతూ అట్లా ఉండాలి. గుకారము అంటే అజ్ఞానమనే చీకటి. రుకారము అంటే ఏమిటి? వెలుగు. గురు 2 అక్షరాలు కదా. గు అంటే చీకటి, రు అంటే వెలుగు. కనుక
బయట లైట్ వేసుకుంటే ఎక్కడేమున్నదో ఎలా తెలిసిందో, లైట్ లేకపోతే తాడు కూడా పాములాగా ఎలా అనిపిస్తుందో, లోపల మనకు జ్ఞానం అనే వెలుగు లేకపోతే తాడు పాముగా అనిపించినట్టు అసత్యాలన్నీ సత్యాలుగా, అనిత్యాలన్నీ నిత్యాలుగా అనిపిస్తుంది. ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలియదు, ఏది సత్యమో ఏది అసత్యమో తెలియదు, ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలియదు. అంత పొరపాటే పడతాం. ఇంకా అజ్ఞానము రుకారము అంటే కనుక తద్విరోధి అయినటువంటిది జ్ఞాన ప్రకాశం. అజ్ఞానమనే చీకటికి విరోధం. ఇది వేదాంత శాస్త్రంలో చెప్తూ ఉంటారు. గురువు అంటే, గు అంటే అజ్ఞానం అనే చీకటి, రు అంటే దానిని తొలగించేటువంటి ప్రకాశము. మహాతమస్సైనా సరే క్షణంలో నాశనం అయిపోతుంది. గురువు మన దేహంలో జ్ఞానం అనేటువంటి జ్యోతి వెలిగితే, జ్ఞానం అనే జ్యోతి వెలిగితే లైట్ వేస్తే ఎంతసేపటికి వస్తుంది వెలుతురు? అంటే వెంటనే వస్తుందా, గ్రాడ్యువల్గా వస్తుందా? అంటే లైట్ వేసామండి, వెలిగింది, ఇక్కడ చాలా కాలంగా చీకటిగా ఉంది కదా, చాలా కాలంగా చీకటిగా ఉంది కనుక ఇప్పుడు ఏమవుతుందంటే లైట్ వేస్తే కాసేపటికి నెమ్మదిగా వెలుగు వస్తుంది. అట్లా ఉంటుందా? ఎంతకాలం నుండి చీకటిగా ఉన్నా లైట్ వేస్తే వెంటనే వెలుగు వస్తుంది కదా. అలానే మనం అజ్ఞానంలో ఉన్నాం. ఎప్పటి నుంచి? ఏమో ఎన్ని జన్మల నుంచో, ఎన్ని జన్మల నుంచో మనం అజ్ఞానం అనే చీకటిలో ఉన్నప్పటికీ ఇప్పుడు గురుబోధ అనేటువంటిది శ్రవణం చేస్తే మనలో జ్ఞానం అనే జ్యోతి వెలిగితే వెంటనే అజ్ఞానము తొలగిపోతుంది. దానికి ఏం సమయం పట్టదట, సమయం ఏం పట్టదు, మరుక్షణంలో నాశనం అయిపోతుంది. ఆ ప్రకారము జ్ఞాన తేజస్సు ప్రసరించగానే సకల జ్ఞానాంధకారము పటాపంచలైపోతుంది. జ్ఞానాంధకారం, అజ్ఞానాంధకారం, జ్ఞానాంధకారం కాదు, సకల అజ్ఞాన. జ్ఞానమనే తేజస్సు ఎప్పుడైతే ప్రసరిస్తుందో అప్పుడు సకల అజ్ఞాన అంధకారము పటాపంచలైపోతుంది. కనుక గురువు అనగా ఏమిటి అంటే అజ్ఞాన తిమిర భంజకుడు. గురువు అజ్ఞాన తిమిర భంజకుడు. అజ్ఞానమనే చీకటిని తరిమివేయగలిగిన వాడు గురువు ఒక్కడే. జ్ఞాన తేజోరూపుడు. జ్ఞానమనే వెలుగు, బాహ్యంగా వెలుగు కావాలంటే పగలు సూర్యుడు వెలిగిస్తున్నాడు లోకాలన్నిటికీను. రాత్రి పొద్దుగోగితే మనం కరెంటు లైట్లు వేసుకుంటాం రాత్రి వెలుతురు కోసం. కనుక ఏదో ఒక లైట్ లేకపోతే చీకట్లో కష్టం కదా. ఏం చేస్తాం? మేము 6 రోజులు చీకట్లో ఉన్నాం. అక్కడ కరెంటు పోయింది, చెట్లు పడిపోయినాయి గాలికి. ఏదో కరెంట్ లేకపోతే ఇన్వెంటర్ కూడా లేదు వాళ్ళకి. బయటకు వచ్చి చూస్తే ఎక్కడ ఊరు లేదు, వాడా లేదు, అంతా చీకటి అంధకారం. అక్కడెక్కడో దూరంగా ఒకళ్ళ ఇంట్లో కొంచెం లైట్ వెలుగుతుంటుంది. ఆ దూరంగా ఉన్నటువంటి లైట్ అయినా లోపలికి కనపడాలంటే కిటికీ అద్దాలకు వేసిన కట్టెను పక్కకు తీస్తే అది అద్దాల్లో నుంచి ఏమైనా కొద్దిగా బయటకు వస్తుంది, లోనికి వస్తుందేమో అని. 7:15 దాకా వెలుతురుగానే ఉంటుంది కాబట్టి 7:15 దాకా అన్నీ చేసేసుకోవాలి చకచక. అన్నీ అవజేసేసుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఇంక పడుకోవడానికి సిద్ధంగా ఉండాలి, ఇంకేం చేయటానికి లేదు. ప్రమిదిలో నూనె వేసి ఒత్తి వేసి దీపం వెలిగించుకుంటే ఆ వెలుగే, ఆ వెలుగులోనే ఉన్నాం 6 రోజులు. అది కొండెక్కే లోపల మనం నిద్రపోతే ఇక తెల్లారుతుంది కాబట్టి గొడవ ఉండదు. ఇంకా రాత్రిపూట పోని సెల్ లైట్ వేసుకున్నప్పుడు ఛార్జింగ్ ఎక్కడుంది? ఛార్జింగ్ పెడితే కరెంట్ కావాలిగా. ఛార్జింగ్ పొదుపు చేసి స్విచ్ ఆఫ్. ఎప్పుడన్నా అర్జెంట్ అయితే ఎంత అయిందో టైం తెలియదు, గడియారాలు లేవు, సెల్ ఫోన్ ఆన్ చేసుకొని ఒకసారి టైం చూసుకొని మళ్ళీ ఛార్జింగ్ అయిపోద్దాం కట్టి. ఎవరింట్లో అన్నా కరెంట్ ఉందేమో ఛార్జింగ్ పెడతారేమో అని తిరిగి బజార్కి వెళ్ళి మాకు ఆశ్రమంలో కరెంటు పోయిందని కొంచెం ఛార్జింగ్ పెట్టమని ఒకరోజు తెచ్చుకున్నాం. 2 కిలోమీటర్లు ఊరు, 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ఆశ్రమం నుంచి ఒక్క ఇల్లే కొంచెం కనపడుతుంది, ఒక్క ఇల్లు కనపడుతుంది, కనపడేంత దూరంలో ఒక్క ఇల్లు ఉంది. అట్లా ఒకరోజు ఆ కారు అబ్బాయికి మెసేజ్ పెట్టి, మా కరెంటు పోయిందయ్యా, కొంచెం ఫోన్ పట్టుకెళ్ళి ఛార్జింగ్ పెడతావా, మీ ఇంట్లో కరెంట్ ఉందా అంటే ఉందన్నాడు. మనిషిని పంపించి 2 ఫోన్లు పట్టుకెళ్ళి ఛార్జింగ్ పెట్టి మళ్ళీ పంపించాడు. జాగ్రత్తగా వాడుకోవాలి. ఏదో లైట్ కావాలి, మొత్తం మీద చీకట్లో. చీకట్లో ఉంటే ఎలా ఉంటుందో బాహ్యంగా మనకు తెలుసు. అలానే లోపల చీకటిగా ఉంది. లోపల ఉన్న చీకటి కారణమే మనకి దుఃఖానికి కారణం. బయట చీకటిగా ఉంటే భయం ఎలా వేస్తుందో, లోపల అజ్ఞానం అనే చీకటి ఉంటే మనకి భయంగా ఉంటుంది, దుఃఖం. మహాత్ములకు భయం ఉండదు. ఎందుకని? వాళ్ళ హృదయంలో జ్ఞానమనే జ్యోతి నిరంతరాయంగా వెలుగుతూనే ఉంది కనుక వారు భయపడరు. అభయం సత్వ సంశుద్ధి అని భగవద్గీతలో చెప్తాడు ఒక శ్లోకంలో. అభయం, భయం లేకపోవడం, భయరాహిత్యముతో ఉండడం. అజ్ఞానము కారణంగా నీవు నేను అనిపిస్తుంది. అజ్ఞానము చీకటి కారణంగా ఉన్నది తాడే గాని ఏమనిపించింది? పాము అనిపించింది. పాము అనిపించడం వల్ల ఏమైంది? భయం కలిగింది. దేనికి కారణం? పాము. పాము ఎక్కడుంది? అదుగు అక్కడుంది. ఎక్కడి నుంచి వచ్చింది? నీ బొంద, అసలు పామే లేదు. ఈ లోపల కొద్దిగా గాలి తోలింది అనుకోండి, ఈ గాలికి తాడి కొద్దిగా అదుగు పడగ బుసుమంటుంది. బుసు కూడా అసలు సౌండ్ కూడా వినిపిస్తుంది వీడికి. అసలు పామే లేదు, అది రావడమే లేదు. అది మళ్ళీ పడగ విప్పటం, బుసు కొట్టడం కూడా. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? చీకటి. చీకటి వలన మన మనసులో లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లుగా కనిపిస్తుంది. అలానే అజ్ఞానంతో ఉన్నప్పుడు ఉన్నదంతా పరబ్రహ్మమే, ఉన్నదంతా భగవంతుడే, భగవంతుడి తప్ప అసలు ఇంకొకటి లేదు. కానీ మనకు భగవంతుడు అనిపిస్తుందో అది తప్ప అన్నీ అనిపిస్తున్నాయి. అసలు ఉన్నది భగవంతుడట. ఎక్కడ? నువ్వు చూసేదంతా కలిపి నేను. నీవు చూసేది ఏం చూస్తున్నావు? ఏం చూస్తున్నావు అంటే కళ్ళు తెరిసాక మళ్ళీ రాత్రి పడుకునేదాకా ఎన్ని చూస్తున్నావు? ఆకాశం చూస్తే ఆకాశము బ్రహ్మ, చుక్కలు చూస్తే చుక్కలు అది బ్రహ్మ, సూర్యుడన్నను బ్రహ్మ, చంద్రుడన్నను బ్రహ్మ, గ్రహములు గోళములన్న బ్రహ్మ, మనుషులు బ్రహ్మ, పశువులు బ్రహ్మ, పక్షులు బ్రహ్మ, పంచభూతములు బ్రహ్మ. కనిపిస్తున్నదంతా బ్రహ్మమే. మనకు మాత్రం బ్రహ్మం ఉంది. ఉన్నది బ్రహ్మం అయితే మనకి ఒక అక్షరం తీసేసాం మనం. భ్రమయని తెలుసు. బ్రహ్మము ఉన్నది కానీ భ్రమ కారణంగా మనకి ఏమనిపిస్తుందంటే చుక్కలు బ్రహ్మ, సూర్యుడు బ్రహ్మ, చంద్రుడు బ్రహ్మ, పర్వతాలు బ్రహ్మ, అరణ్యాలు బ్రహ్మ, అన్నీ బ్రహ్మమే, అంతా భగవంతుడే. ఇంకా భయమే ఉంది? అసలు ఉన్నది ఒకటే. రెండవది ఉంటే భయం. కానీ మనకి అంతా వేరుగా అనిపిస్తుంది. పశువులు వేరు, పక్షులు వేరు. ఈ సభ అంతా బ్రహ్మ, సభలో ఉన్నటువంటి మీరు బ్రహ్మ, సభలో ఉన్నటువంటి నేను బ్రహ్మ, బ్రహ్మము కానిదేది లేదు అని చెప్తుంది వేదం. అదే చెబుతుంది ఉపనిషత్తులు, అదే చెబుతుంది వేదాంతం, అదే మహాత్ములందరూ చెబుతున్నారు. నువ్వు చూసేదంతా కలిపి నేనే. కానీ మనకు భగవంతుడిలాగా అనిపించట్లేదు కదా, వేరుగా అనిపిస్తుంది. అందుకే భయం. పాకలపాటి గురువు గారు మహారణ్యాలలో ఉండేవారు. మహారణ్యాలలో మాస్టర్ గారు అడిగారు, బాబు గారు మీకు భయం వేయట్లేదా, ఇంత భయంకరమైన అరణ్యాల్లో ఉన్నారు అని. ఎందుకు భయం? పులి వచ్చినా నిర్భయంగా చూడొచ్చు. ఈసారి నేను తీసుకెళ్లి చూపిస్తానే, మళ్ళీసారి వచ్చినప్పుడు పులులు చూపిస్తా అన్నారు. మరి మాకేమిటంటే చచ్చే భయం వేస్తుంది. మీకెందుకు భయం వేయట్లేదు అంటే, భయం అంటే ఏమిటయ్యా అసలు? మా డిక్షనరీలో భయం అనే పేరే లేదు అన్నారు. అసలు భయం అనేదే లేదట. మరి ఎందుకని మనకు భయం వేస్తుంది అంటే, అన్యత్వ భావం వలన భయం వేస్తుంది. నీవు, నేను, అది, ఇది, ఎక్కువ తక్కువ, పశువు, పక్షి, క్రిమి, కీటకం, జంతువు, మనిషి, వేరు వేరు వేరు. అందుకే దేనికి చలించరు. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, ఉన్నదంతా ఒకటే. ఒకటే అయినప్పుడు భయం ఎందుకు ఉంటుందండి? ఎవరినన్నా చూస్తే మనం భయపడుతున్నాం, వేరుగా ఉన్నాం గనక. మన దేహంలోనే
ఏమిటో నన్ను కుడి చేయని చూస్తే నాకు భయం వేసి ఎత్తున్నాను, ఎడవ చేయి అంటుందా? అంటుందా? లేకపోతే కాళ్ళు భయపడుతున్నాయా చేతులను చూసి? చేతులు భయపడుతున్నాయా కాళ్ళను చూసి? మన శరీరంలో అన్ని అవయవాలు ఉన్నాయి కదా, అన్ని అవయవాలు ఉన్నప్పటికీ ఒక అవయవం ఇంకొక అవయవాన్ని గురించి భయపడుతుందా? ఎందుకని? అన్నీ మనవే గనక. అలానే ఇవన్నీ ఒకే పరమాత్మ స్వరూపము అన్నది వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకి అనుభవానికి వచ్చినవే గనక. అలానే ఇవన్నీ ఒకే పరమాత్మ స్వరూపము అన్నది వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకి అనుభవానికి వచ్చింది కనుక వాళ్ళు భయపడరు. మహాత్ములకు భయం ఎందుకు ఉండదంటే వాళ్ళకి అది తెలిసిపోయింది, మనకి తెలియలేదు. వాళ్ళకి కరెంట్ ఉంది, ఇన్వెంటర్ ఉంది, జనరేటర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మనకి ఏమీ లేవు, చీకటి. ఏదైనా తెరలా కదిలిన భయమే, హడలబుట్టిపోతూ ఉంటుంది అనుకోండి. జనం ఎవరు ఉండకూడదు, ఒంటరిగా ఉండాలి, చీకటిగా ఉండాలి. అక్కడ లాస్ట్ ఇయర్ వెళ్ళింది ఊరది కొడైకెనాల్లో ఉన్నప్పుడు ఒకరోజు ఈ తలుపు గడి ఏంటంటే అది ఒక్కొక్కసారి దాని అంతకు అదే ఊడిపోద్ది, లూజ్ అయ్యి వచ్చినట్టుంది. ఇలా వేసేది అది ఏమవుద్దంటే టక్ అంటది. అది టక్ అనగానే బయట నుంచి తలుపు ఓపెన్ అవుద్ది. ఎవరన్నా తలుపు కొట్టారా? ఎవరు వస్తారు అక్కడ? తలుపు తీసి నెమ్మదిగా బయటకు వచ్చి చూస్తే అప్పుడు కట్టెలు కదులుతా ఉన్నాయి. ఈ కట్టెను కదిలేటప్పుడు కిటికీలో ఒక గోళీ ఉన్నట్టుంది. ఆ గోళీ ఏమైంది, ఈ కట్టెనికి తగిలి అది కింద పడినట్టుంది. అది కింద పడి పాకుతా ఉంది అనమాట, సౌండ్ చేస్తా దొర్లుతా ఉంది గోళీ. తలుపేమో డోర్ దాని అంతకు అది లాక్కుడిపోయి గాలికి బయటకు వచ్చి బయటకు రాని కట్టెలను కదులుతా ఉంటే ఆ గోళీ కింద పడి సౌండ్ చేసుకుంటా వెళ్తే ఎలా ఉంటారు అప్పుడు చెప్పండి? ఎవరు లేరు, సుబ్బారావు గారు కూడా వెళ్ళిపోయారు కదా లాస్ట్ 10 రోజులు. ఈ మధ్యలో కిటికీలను చూసామనుకోండి, అడవి దున్నలు వెళ్తా ఉంటాయి అప్పుడప్పుడు. వంటిల్లు డైనింగ్ టేబుల్ దగ్గరగా ఉంటుంది, ఆ పైన బయట నుంచి అడవి దున్నలు వెళ్తా ఉంటాయి. అందుకని భయం లేకుండా ఉండాలి అంటే ఏమనము సచ్చినాను, మా ఇంట్లో ఎవరు లేకపోయినా ఎవరో ఒకళ్ళు జత పిలుచుకుంటా, కానీ నేను సచ్చినా పడుకోను ఒక్కడిని, లేకపోతే నేను ఎవరింటికన్నా వెళ్తాను, వాళ్ళు రాకపోతే వాళ్ళ ఇంటికన్నా నేను వెళ్తాను అంటారు కదా. మనకి ప్రతి చిన్న విషయానికి ఎందుకు భయం వేస్తుంది? వాళ్ళంతా ఎట్లా భయం లేకుండా ఉంటున్నారంటే, భయం అనేటువంటిది అదేంటో నాకు తెలియదయ్యా అన్నారు పాకలపట్టి గురువు గారు. భయం అంటే ఏమిటో నాకు తెలియదు అన్నారు. అంటే మనం ఆ విధమైనటువంటి స్థితికి ఎదుగుతున్న కొద్దీ భయము అనేటువంటిది ఇంకా దేనికి భయం ఉండదు. దేనికి భయపడాలి? అంతా పరమాత్మలో భాగమే. మన దేహంలో అవయవాలన్నీ అట్లానో పరమాత్మలో భాగం ఈ సృష్టి అంతా. కనుక కాలు దేహంలోదే, చెయ్యి దేహంలోదే, కన్ను దేహంలోదే, ముక్కు దేహంలోదే, అన్ని అవయవాలు, బయట కనపడేటువంటి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, లేకపోతే లోపల ఉండేటువంటి అవయవాలు అన్ని మన దేహానివే అయినట్టు ఈ సృష్టిలో సకల చరాచరము కూడా పరమాత్మదే, పరమాత్మలోనిదే, పరమాత్మకు భిన్నంగా లేదు. కానీ అజ్ఞానం కారణంగా మనకేమనిపిస్తుందంటే అన్ని వేరు 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 అనిపిస్తుంది. మనము ఆఖరికి ఈ దేహం అనే భ్రాంతితో ఉంటాం గనక పోతామేమోనని భయం. వాళ్ళకి చావు అనే భయం కూడా ఉండదు. ఎందుకు అంటే ఈ దేహం వస్తుంది పోతుంది, దేహాలు వస్తాయి పోతాయండి. ఇప్పుడు నీళ్లు బకెట్ పెట్టి నీళ్లు ట్యాప్ వదిలాము, నీళ్లు పడుతున్నాయి బకెట్లో కదా, అప్పుడు ఫోర్స్గా నీళ్లు పడుతున్నప్పుడు ఏమవుతాయి? నీళ్లలో ప్లెయిన్గా పడతాయా, బుడగలు బుడగలు వస్తాయా? బుడగలు 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 వస్తాయి. బుడగలు వచ్చినవి ఎంతసేపు ఉంటాయి? మళ్ళీ ట్యాప్ ఆపేసి బుడగలు వచ్చాయి, బుడగలు పోయాయి, నీళ్లు బుడగల రూపంలో వచ్చిందేంటి? నీళ్లేగా, ఇంకేమైనా వచ్చాయా? కాబట్టి ఏమున్నాయంటే నీళ్లే ఉన్నాయి. ఆ ఫోర్స్కి అక్కడ బుడగల్లాగా ఫామ్ అయ్యాయి, మళ్ళీ పోయాయి, కానీ నీళ్లు
బుడగలు ఉన్నా బుడగలు లేకపోయినా నీళ్లు ఎలా ఉన్నాయో అలానే ఆత్మ ఎప్పుడూ ఉంటుంది. అది సత్యము. ఆత్మ సత్యము, ఆత్మ నిత్యము. మన దేహాలన్నీ బుడగలు. నీళ్లు ఫోర్స్కి బుడగలు వచ్చి బుడగలు పోయినట్టు భగవంతుని సంకల్పములో సృష్టి చేయాలని అనిపించింది భగవంతునికి. ఆ సృష్టిలో భాగంగా బుడగలు వచ్చాయి అన్నమాట. నీటి బుడగ అనంత కాల ప్రవాహంలో పోలిస్తే మన నీళ్లలో వచ్చిన బుడగలంత లైఫ్ టైం కూడా ఉండదు. మన లైఫ్ టైం అనంత కాలంతో పోలిస్తే మనకంటే ఏదో 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు అని చాలా కాలం బతికామని అనుకుంటున్నాం. కానీ అనంత కాలంతో పోలిస్తే నీటిలో వచ్చిన బుడగంతా మన లైఫ్. ఇదంతా కలిపి నిష్పత్తి, రేషియో అంటాం కదా. ఒక అంత రాయి ఉందనుకోండి, చేమేమనుకుంటుంది? ఆ రాయిని కొండ అనుకుంటుంది. రాయి చేమకి కొండ, మనకి రాయి, చేమకి కొండ. ఎందుకని? చేమ ఇంతే ఉంది కనుక అంత రాయి దానికి కొండ అయిపోయింది, మనకు రాయి అయిపోయింది. ఇప్పుడు అది రాయా కొండ? అది రాయా కొండ? మనతో దానికి ఉన్న రేషియోని బట్టి నిర్ణయించుకుంటాం. అలానే మనకి నీళ్లలో వచ్చిన బుడగలు ఎంతసేపు ఉన్నాయో అనంతకాలంతో పోలిస్తే మన లైఫ్ అంతే. జస్ట్ అలా వచ్చిపోయే బుడగలు. నీటి బుడగ అంటా ఉంటారు వేదాంతంలో. బుద్బుదమని తెలుసుకో ఈ జీవితము అంటూ ఉంటారు. బుద్బుదము అంటే నీటి బుడగ. బుద్బుదము సంస్కృతంలో నీటి బుడగ. అందుకని ఏమంటున్నారు? అజ్ఞానము నిశ్శేషముగా గ్రహించున్నది పరబ్రహ్మమే గురువు. అజ్ఞానమును నిశ్శేషముగా గ్రహించేది అంటే మింగేసేది పరబ్రహ్మ అయిన గురువు. పరబ్రహ్మమే గురువు. అందులో ఏమి డౌట్ లేదు. ఇలా గురుదేవుడు సాక్షాత్ పరబ్రహ్మ. గురువు పరబ్రహ్మము వేరు కాదు. గురువే బ్రహ్మ, బ్రహ్మమే గురువు. గురువు అనే శబ్దానికి ఇక్కడ మనకి స్పష్టంగా చెప్పారనమాట. గుకారం అంటే చీకటి, రుకారం అంటే దానిని తొలగించే వెలుగు. బాహ్యంగా ఉన్నటువంటి చీకటిని పగలు సూర్యుడు, రాత్రి మనం లైట్లు దీపకాంతితో వెలుతురు తెచ్చుకుంటున్నాము. అలానే మనలో అజ్ఞానం అనే చీకటి ఉంది. అజ్ఞానం అనే చీకటి పోవాలి అంటే గురువు జ్ఞాన బోధ అనే కావాలి. జ్ఞాన బోధ చెవుల ద్వారా లోపలికి వెళ్ళాలి. లైట్ వెలగాలి అంటే కరెంటు కావాలి. కరెంటు ఎక్కడి నుంచి పంపిస్తాం? లైట్కి వైరుతో పంపిస్తాం, ఫ్యాన్కి వైరుతో పంపిస్తాం, ఫ్రిడ్జ్కి వైరుతో పంపిస్తాం. వస్తువు ఉంది, దానికి కరెంటు సప్లై కావాలి అంటే వైర్ ఉంటుంది, ప్లగ్ ఉంటుంది, దానికి స్విచ్ వేసుకుంటాము. అప్పుడు ఆ కరెంట్ అందులోకి సప్లై అవుతుంది. అప్పుడు లైట్ వెలిగింది. అలానే మన హృదయంలోకి గురువు యొక్క బోధ అనేటువంటిది ఎక్కడి నుంచి పంపాలి? చెవుల ద్వారా లోనికి పంపాలి. మన చెవు రంధ్రాల ద్వారా లోపలికి వెళ్ళినటువంటి గురుబోధ యొక్క సహాయంతో లోపల జ్ఞానమనే జ్యోతి వెలుగుతుంది. జ్యోతి వెలగింది, సద్గురు జ్యోతి వెలగింది, చీకటి తొలగింది, జీవుడి చీకటి తొలగింది. జ్ఞానమనే జ్యోతి వెలిగితే అజ్ఞానమనే చీకటి తొలగుతుంది. అటువంటి జ్ఞానమనే జ్యోతిని వెలిగించేటువంటి పరబ్రహ్మ స్వరూపము గురువు. కరెంటు లేకపోతే లైటు వెలగనట్టు, లైటు ఉన్న కరెంటు వైర్ సప్లై లేకపోతే వెలగనట్టు, మన హృదయంలో జ్ఞానమనే జ్యోతి వెలగాలి అంటే ఖచ్చితంగా వెళ్ళాలి. కరెంటు లాంటిది గురువు యొక్క బోధ. అప్పుడే జ్ఞాన జ్యోతి వెలుగుతుంది. ఆ జ్ఞాన జ్యోతి వెలిగితే అన్నీ కనపడతాయి. చీకటిగా ఉంటే ఏం కనపడవు. ఆల్రెడీ మనకి బాగా అలవాటు ఉన్న చోటైతే మనస్సులో గుర్తుపెట్టుకొని నెమ్మదిగా వెళ్ళి ఎక్కడేముందో చేయవేయగలుగుతాం. అక్కడ ఆ వస్తువు దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఆనమాలు మనకు తెలుస్తుంది కనుక. కొత్త చోటైతే తెలియదు కదా. ఆల్రెడీ ఒకసారి చూసుంటే. అలానే ఒకసారి జ్ఞానమనే జ్యోతి వెలిగితే ఆ జ్ఞానమనే జ్యోతిలో వెలుగులో మనకు సత్య ద్యోతకం అవుతుంది గనక అప్పుడు మనం ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా మనం ఏ సమయానికి ఎటువంటి ఆలోచన చేయాలో, నిర్ణయం తీసుకోవాలో, ఎలా జాగ్రత్త పడాలో, ఎలా మెలగాలో అన్నీ తెలుస్తాయి.
అజ్ఞానము కారణంగా మనం దేహం అనుకుంటున్నాం, అజ్ఞానం కారణంగా నీవు నేను అనుకుంటున్నాం, అజ్ఞానం కారణంగా శత్రువు మిత్రువు అనుకుంటున్నాం, అజ్ఞానం కారణంగా అన్నీ ఉన్నాయి. ఇంకా ఎక్కువ తక్కువ, అధికము న్యూనత అన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గానే వేరు అన్న భావన ఉంటే ఒక అసూయ ఉంటుంది, రాగం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, కోపతాపాలు ఉంటాయి, అంతా గందరగోళమే ఉంటుంది. ఉన్నది ఒకటే కదమ్మా. ఇందాక చెప్పుకున్నట్టు మన దేహంలో ఒక అవయవాన్ని చూసి మరొక అవయవం భయపడట్లేదు, ఒక అవయవాన్ని చూసి ఒక అవయవం అసూయ పడట్లేదు, ఒక అవయవాన్ని చూసి ఒక అవయవం ద్వేషం పెట్టుకోవట్లేదు. అలానే మహాత్ములు అందుకే అంత ఆత్మస్వరూపంగా ఉంటారు గనక, వేరు అనేది లేదు గనక వాళ్ళకి ఎవరి పట్ల ద్వేషము ఉండదు. అంటే ఎంత ఎలా ప్రవర్తించిన వాళ్ళ పట్ల కూడా ద్వేషం పెట్టుకోరు, వాళ్ళు కోపం పెట్టుకోరు, తాపం పెట్టుకోరు. ఒకవేళ వ్యవహారికంగా మనకు మేలు చేయడానికి, మన మంచి కోసం ఏదైనా కోపడినట్టు కనిపించినా అది ఎంత పైదే చూడండి. అందుకని మహాత్ముల యొక్క చరిత్రలు చదివితే ఈ గురువు సాక్షాత్తు పరబ్రహ్మం అన్న విషయం మనకు అర్థం అవుతుంది. వారు దేహం కాదు కాబట్టి ఆ దేహాన్ని గురించిన వాళ్ళకి చింత లేదు, దేహాన్ని గురించి చింతే లేదు. ఎందుకంటే నేను ఆత్మస్వరూపం. నీళ్లుగా నేను ఎప్పుడు ఉంటాను, బుడగగా ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. ఇప్పుడు బుడగ ఉంటే ఏమిటి, పోతే ఏమిటి? నీళ్లు, దేహం పోతుందండి, ఆత్మ ఎప్పుడు ఉంటుంది కదా. ఆత్మగా ఎప్పుడు ఉంటాం, దేహాలు వస్తూ పోతూ ఉంటాయి నీటి మీద బుడగల్లాగా. అప్పుడు దానికి ఎంత విలువ? పోతే మాత్రం ఏంది, ఏం పోయింది? బుడగ అనే ఆకారం పోయింది, నీళ్లు పోలా, బుడగ రూపంగా ఒకసారి ఫామ్ అయింది. అలానే సముద్రంలో అలలు, సముద్రము అంటున్నాం, అలలు అంటున్నాం. సముద్రము అలలు రెండు కదా. ఇప్పుడు సముద్రం నుంచి అలలు తీసి పక్కన పెట్టు, సముద్రం నుంచి అలలు తీసి పక్కన పెట్టండి చూద్దాం, కుదురుద్దా? ఎందుకని? సముద్రమే అలలు. మన వ్యవహారానికి అలలని అంటాం కానీ సముద్రంలో అలలు ఉన్నాయన్నారు కదండి. ఒకసారి కొంచెం నలుగురు వెళ్ళి పక్కన పెట్టండి అలల్ని. నాకు అలలంటే భయం, నేను స్నానం చేస్తా, మీరు అలలు పక్కన పెట్టేస్తే నేను స్నానం చేస్తాను. సముద్రము అలలు అంటున్నాం వ్యవహారానికి. అలల రూపంలో కూడా ఉన్నది సముద్రమే. ఈ సృష్టి అనేది అలలు, సృష్టి అలలు, గ్రహాలు, గోళాలు, సూర్యుడు, నక్షత్రాలు, మళ్ళీ ఈ భూమి మీద జీవరాశి. సముద్రంలో అలలు సముద్రానికి వేరుగా ఎలా లేవో, సముద్రంలో నీరే ఉంది, అలలలో రూపంలో నీరే ఉంది, దానికి వచ్చే కెరటాలని మనం అలలు అంటున్నాం తప్ప అలల్ని వేరు చేసి చూడలేము. చంద్రుని వెన్నెల, చంద్రుడు వెన్నెల వేరు చేయండి. సూర్యుని కాంతి, సూర్యుడు కాంతి వేరు చేయండి. పుష్పముల యొక్క సౌగంధము, పుష్పంలో నుంచి సౌగంధాన్ని వేరు చేయండి. అలానే సృష్టి అంతా పరమాత్మలోనే ఉన్నది, పరమాత్మే తానై ఉన్నది. కానీ అజ్ఞానం వలన మనకు అట్లా అనిపించట్లా. అజ్ఞానం కారణంగా బోల్డ్ వ్యవహారాలు వస్తున్నాయి. నువ్వు నేను, కులం, గోత్రం, ఎక్కువ తక్కువ, దేశం, ప్రాంతం, మతం, భాష, భేదాలు భేదాలు భేదాలు. భేదమే కదా అన్నిటికీ కారణం. ఎందుకు యుద్ధం చేసుకోవాలి? నేనే గెలవాలి అని ఎందుకు అనుకుంటున్నాడు? గెలిచినా ఓడినా కూడా ఓటమి కూడా లేదు. ఎందుకంటే అసలు ఉన్నది ఒకటే కదా. ఒకసారి మనకే కోపం వచ్చి మనల్ని మనం కొట్టుకుంటాం, అప్పుడు మన చేతి మీద కోపం వస్తుందా? మనల్ని మనమే కొట్టుకుంటాం. ఎవరన్నా కొడితే కోపం వస్తుంది, కానీ మనల్ని మనమే కొట్టుకున్నప్పుడు కోపం రాదు కదా. అలానే మొహుద్దీన్ తంబూలి అనేటువంటి వాడితో కుస్తీ పోటీ పడి ఎవరు గెలిస్తే వాళ్ళు ఉండాలి, ఓడిపోయిన వాళ్ళు ఊరొదిలి వెళ్ళిపోవాలి అని అంటే బాబాగారు ఓడిపోయారంట. ఇద్దరు కుస్తీ పట్టినప్పుడు బాబాగారు ఓడిపోతే ఇప్పుడు కండిషన్ ప్రకారం ఏంటి? ఓడిపోయిన వాళ్ళు ఇద్దరిలో ఒకళ్ళే ఉండాలి. షిరిడీలో ఎవరు ఓడిపోతే వాళ్ళు వెళ్ళిపోవాలి, ఎవరు గెలిస్తే వాళ్ళు ఉండాలి అంటే తంబూలి గెలిచాడు. అప్పుడు బాబా కండిషన్ ప్రకారం ఊరు బయటికి వెళ్ళిపోయారు. అంటే గెలుపు వాటముల గురించి కూడా బాధ ఉండకూడదు. గెలిపేమిటి, వాటం ఏమిటి? నువ్వెవరు, నేనెవరు? అంతా ఉన్నది ఒకటే. మన దేహంలోని భాగాలే ఇవన్నీ, పరమాత్మలోని భాగాలే ఇవన్నీ అన్నప్పుడు ఇంకా గెలుపు వాటములు కూడా లేవు. చూడండి, లేకపోతే మొహద్దీన్ తంబూలిని వేరే రకంగా జయించాలి అంటే ఆయన
మరి ఒక ముస్లిము బాబా గారిని చంపేద్దామని చూసి రాత్రిపూట సమయం కోసం వేచి ఉండి పెద్ద దుడ్డుకరతో తలబగలగొట్టాలి అనుకున్నప్పుడు బాబా ఇలా చూస్తే వాడు శక్తి అంతా కోల్పోయి నిర్వీర్యమై కుప్పకూలిపోయాడు. మరి మొహద్దీన్ తంబోలి కూడా అట్లా చేయొచ్చుగా. మొహద్దీన్ తంబోలితో అక్కడ ఓన్లీ ఫిజికల్గా మాత్రమే పోటీ పడ్డారు ఆయన. అంటే ఇవన్నీ గురువు చేసే ప్రతి చర్య మనకి ఒక బోధ. గురువు యొక్క ప్రతి పని అంటే కేవలం వాచా బోధించేదే కాదు. జ్ఞానం అంటే వారు ఆచరణ ద్వారా ఏం చెప్పారో అది కూడా మనకు జ్ఞాన బోధే. వాచా చెప్పిందే కాదు, ఆచరణ చెప్పింది ప్రతిదీ బోధే. గురువు నుంచి మనం నేర్చుకోగలిగితే ప్రతిదీ బోధే. అందుకని గెలుపు ఓటములు కూడా ఎందుకు లేవు? ఎవరు గెలిస్తే ఏమిటి, నువ్వేమిటి, నేనేమిటి? గంధం రాశారండి. గంధం ఏదో గౌరవం కోసం సన్మానం చేసేటప్పుడు నాకు రాయిలా కాళ్ళు ఏడుస్తున్నాయి. చేతులకు రాశారు కానీ కాళ్ళకు రాయలేదని అనుకుంటున్నామా? నాకు రాశారని అనుకుంటున్నామా? చూడండి, అంటే మహాత్ములకి అన్నీ నా అవయవాలే. జిల్లెలమూడి అమ్మ స్వయంగా చెప్తుంది, మీరంతా నా అవయవాలు అంటుంది. మీరంతా నా అవయవాలు. కోపం అనేది లేదు. ఇంకా దొంగతనం జరిగింది ఒకసారి ఆశ్రమంలో. వాళ్ళు పట్టుబడ్డారు. కానీ ఆ పోలీసులు వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టారు. ఆ రోజు ఆవిడ చూశారు వాళ్ళని. అందుకని అమ్మ వీళ్ళే అని మీరు ఒక మాట చెప్తే మేము చేసే సన్మానం చేస్తాం వాళ్ళకి. వాళ్ళు కాదు నాన్న అంది. వదిలేశారు. వాళ్లే అని నీకు తెలుసు కదమ్మా, ఎందుకు అలా చెప్పావు అన్నారు. వాడు నా బిడ్డే కదా అందే అమ్మ. అద్వైతం అంటే రెండు లేకపోవడం అద్వైతం. రెండు లేవు కనుక అందరూ నా బిడ్డలే అన్న మాట అక్కడ కూడా ఆవిడ నిరూపించుకుంది. ఒక బిడ్డ అడిగి తీసుకుంటాడు, ఒక బిడ్డ చెప్పకుండానే తీసుకుంటాడు, ఒక బిడ్డ ఏడ్చి పెంకు పెట్టి మొండి పట్టు బట్టి ఇచ్చేదాకా ఊరుకోడు. కచ్చి చిక్కచికాకు చేస్తారు, దొర్లుతారు, అవి పడేస్తారు, ఇవి పడేస్తారు. అబ్బో, ఈ క్యాండిడేట్లు దిగుతారండి. ఎక్కడి నుంచి దిగుతారు? రాత రుణం. అమ్మో మీ పిల్లల బంగారం అమ్మ. అట్లాంటి పిల్లలు ఎక్కడున్నారమ్మా ఈ రోజుల్లో? ఏది చెప్తే అది చేసి ఆడేది చెప్తే మేము అది చంపేస్తాడు అనుకుంటున్నా. మా గోతులోళ్ళు ఉన్నారు అంటాడు. అప్పుడు పిల్లలని కూడా అనిపించబుద్ది కాదు ఇంకా. అప్పుడు అంటే వాడికి ఎంత విసుగుంటుందంటే మారిపోద్ది కదా వెర్షన్. బాగా మంచిగా ఉన్నాం అనుకోండి, మా ఇంట్లో అండి అంటాం. చికాకు పుట్టు, మా కొంపలో అండి అంటాం. కొంచెం మారతాయి పదాలు. ఇల్లన్నా కొంపన్నా ఒకటే, ఏం తేడా లేదు. కొంప అంటే తెలుగులో ఇల్లు అని అర్థం. కోపంతో వచ్చేటప్పుడు కొంప అంటాం. పదాలు తేడా వస్తాయి. అంటే కోపానికి ఒక మాట. మరి ఇంగ్లీష్లో అన్ని హోమ్ హౌసే ఇంకా దేనికైనా. అందుకని ఇంగ్లీష్ పూర్ లాంగ్వేజ్. ఎక్కువ పదాలు ఉండవు వాళ్ళకి, పాపం తక్కువ పదాలు ఉంటాయి. మనకి చాలా ఉంటాయి. ఆ ఒక్క పదాన్ని, ఆ ఒక్క మాటనే కూడా మనం దీర్ఘంతో అంటే ఒకలా ఉంటుంది, సైలెంట్గా అంటే ఒకలా ఉంటుంది, అర్థం మారిపోతుంది. మా ఇంటికి రా అన్నా ఉంటే ఒకలా ఉంటుంది. మా ఇంటికి రా అంటే రా అంటున్నాడంటే ఎరగొట్టేస్తాను అని ఏదో ఉంది లోపల. రా రానే అన్నా కదా. మా ఇంటికి రండి అన్నాం, ఏమీ ఒత్తు పెట్టేది లేదు, ఒత్తు తీసేది లేదు. రండి మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అన్నది ఏం మారలేదు కదా. కానీ మా ఇంటికి రండి అన్నామంటే అమ్మాడు ఏంటి అలా అన్నాడు. నేను వెళ్ళమ్మోయి వాళ్ళ ఇంటేపు నేను చచ్చిన వెళ్ళాం అని మా ఇంటికి రండి అన్నాడు. ఏదో ఉంది అని అంటే కొంచెం ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని బట్టి కూడా భావం మారిపోతుంది. అలాగా అంతా ఉన్నది పరమాత్మ అన్న భావన వచ్చినప్పుడు ఇంకేం భయం ఉండదు, బాధ ఉండదు. చంపటానికి వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళేమీ ద్వేషించలేదు. సిద్ధారూఢ స్వామికి విషం కలిపిన అన్నం తెచ్చిపెట్టింది ఒక ఆవిడ, తినేశారు ఆయన. రోజు ఎవరు తెస్తే వాళ్ళకే ఫస్ట్ ముద్ద ప్రసాదంగా పెడతారు.
ఆ రోజు ప్రసాదంగా తెచ్చిన వాళ్ళకి పెడతారు ఫస్ట్ ముద్ద. ఆయన తినేసి నువ్వు తొందరగా వెళ్ళిపో అమ్మా, ఎక్కువసేపు ఉండకు, అందులో ఏమన్నా మెతుకులు ఉన్నాయేమో, ఎక్కడైనా గొయ్యి తీసి గోతులో పెట్టి ఎక్కడంటే అక్కడ పడేయకన్నారు. మళ్ళీ ఆయన చాలా రోజులు సఫర్ అయ్యి ఆ విష ప్రభావానికి గురయ్యి మంచంలో ఉన్నారు. ఆయన ఒకసారి ధ్యానంలో ఉన్నప్పుడు ఒక పిడకకి నిప్పంటించి ఆ పిడక వెలుగుతూ ఉంటే ఆ మండుతున్న పిడక ఈయన బట్టతల మీద పెట్టాడు. దూరం నుంచి ఎవరో గమనించి వచ్చి గబుక్కున అలాగ పిడక పాడేసి, ఏమిటి స్వామి మరీ మీరు ఎట్లా ఉంటే అట్లాగా, ఏమైంది ఇప్పుడు అన్నారు. ఆఖరికి ఆయనని ఆ ఆశ్రమం వైభవం, ఆ ఆశ్రమానికి వచ్చే సంపదలు కానుకలు చూసి చంపేశారు. ఆయన నన్ను చంపుకోవడంలో మీకు ఆనందం ఉంది అంటే చంపుకోండి అంటారు. ఆయన కింద పడేసి గుండెల మీద కొట్టి చంపేశారు. బయట తలుపులేసేసి ఆయన ధ్యానంలో ఉన్నారు. బయట నుంచే దండం పెట్టుకొని వెళ్ళిపోండి అని బయట మనుషులను పెట్టారు. అప్పుడు కూడా వాళ్ళకి ద్వేషం లేదు. దేహము పట్ల ఇది నేను అని ప్రత్యేకమైన భావన లేదు గనక ఆ దేహానికి ఏం జరిగినా వాళ్ళు బాధపడలేదు, ఎవరేం చేసినా చలించలేదు. ఉన్నదంతా ఒకటే. మన అవయవమే మనకు ఒక్కోసారి మనని మనం కొట్టుకున్నప్పుడు ఎట్లా కోపం రావట్లేదు అవయవం మీద, మన నాలుకనే మన పళ్ళు కొరికితే మన పళ్ళ మీద మనకు ఎట్లా కోపం రాలేదు, మన వేలుతో మనకన్నే ఒక్కోసారి గౌకుని తగులుతుంది కదా. మనం ఏ బొట్టో పెట్టుకుంటాం, ఎట్లా అనుకుంటాం, గౌకుని మన కన్నుతోనే మనం పొడుచుకుంటాం. అప్పుడు గ్యాస్ పై దగ్గరికి వెళ్ళి వెలిగించి ఏలు ఇలా పెట్టేస్తామా, నాకు కన్ను పొడిచేసావని లేదు కదా. ఎందుకని? కన్ను మనదే, వేలు మనదే, నాలుక మనదే, పళ్ళు మనవే, చెయ్యి మనదే, చెంప మనదే. ఎవరన్నా కొడితే కోపం వస్తుంది. మన చెంప మీద మనం కొట్టుకుంటే చేతి మీద కోపం రాదు. ముందు చెంప కొట్టుకున్నాక ఇప్పుడు చేతిని గోడకేసి కొట్టుకోవాలా? చెంపని చేత్తోనూ చేతిని గోడతోనూ కొట్టుకోవాలా? కొట్టుకోం కదా. అన్నీ మనవే గనుక మహాత్ములు ఆ స్థితిలో ఉన్నారు. అది పరబ్రహ్మం అంటే. సముద్రంలో ఉన్న అలలన్నీ సముద్రానికి ఎలా వేరు కాదో సృష్టిలో ఉండే సకల చరాచరాలు పరమాత్మలోనివే గనక ఉన్నదంతా పరమాత్మయే, ఉన్నదంతా పరబ్రహ్మమే. ఈ జ్ఞానము మనలో కలుగుతుంది గురువు యొక్క బోధ శ్రవణము చేస్తే. ఆ గురుబోధ శ్రవణము చేస్తే చెవి అనే ద్వారం గుండా అది లోపలికి ప్రవేశించి ఆ జ్ఞాన జ్యోతిని వెలిగిస్తుంది. అందుకు గురువు అంటే సాక్షాత్తు పరబ్రహ్మ. గురువు అంటే అజ్ఞానం అనే చీకటి, రు అంటే దానిని తొలగించేవాడు, వెలుగు, తొలగించే వెలుగు. గుకారం అంటే చీకటి, రుకారం అంటే వెలుగు. ఎక్కడిదంటే బయటది కాదు, లోపలది. సమస్త సన్మంగళాని భవంతు, సమస్తాని లోకాని సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.